హైవేకి అప్రూవ్ అయింది. కొద్ది రోజుల్లో హైవే పనులు ఎత్తుకొని స్టార్ట్ చేస్తారు. ఈ వెంచర్లో కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. మనము తిరుపతి నుంచి కడపకి వెళ్ళే రోడ్లో వెళ్తున్నాము. ఇది వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. నేను మహేష్, మీరు చూస్తున్నారు మన ఛానల్ని. ఇప్పుడు మనము కోడూరులో ఉన్నాం. కొత్తగా వెంచర్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయిపోయింది. కోడూరు తిరుపతి మధ్యలో ఒక మంచి వెంచర్ ఉంది. తిరుపతికి దగ్గరలో మాకు ప్లాట్స్ కావాలని చాలామంది అడుగుతున్నారు. తిరుపతి నుంచి 35 కిలోమీటర్స్లో ఈ వెంచర్ అనేది ఉంది. కావలసిన వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. మనకు చాలా తక్కువ బడ్జెట్లో ఈ వెంచర్ అనేది ఉంది. అంకణము ఓన్లీ 25,000 మాత్రమే పడుతుంది. 41 అంకణాలు మీకు 10,35,000 వస్తుంది. ప్రజెంట్ నేను ఈ వెంచర్లోనే ఉన్నాను. చాలా బాగుంటుంది ఈ వెంచర్. కోడూరుకి తిరుపతి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంది. తుడా అప్రూవల్ ప్లాట్స్ అండి ఇవి. ఈ వెంచర్లో కూడా మీకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. ప్రతి ప్లాట్కి వాటర్ ఉంది, కరెంట్ ఫెసిలిటీ ఉంది, అండర్ డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్. 45 అంకణాలు ఉంది, 41 అంకణం ఉంది, 50 అంకణాలు ఉన్నాయి. పెద్ద ప్లాట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సైజును బట్టి ఇక్కడ ప్రైస్ అనేది ఉంటుంది. తిరుపతికి 35 కిలోమీటర్ల దూరంలో ఓపెన్ ప్లాట్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. తిరుపతి కోడూరు మధ్యలో ఈ వెంచర్ ఉంది. తిరుపతికి దగ్గరలో తీసుకోవాలా అనుకునే వాళ్ళకి ఇదొక ఆపర్చునిటీ. 10,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజు. 10,50,000కి 41 అంకణాలు వస్తుంది. 63 అంకణాలు 18 లక్షలకు వస్తుంది. 30 × 50 స్క్వేర్ ఫీట్, 30 స్క్వేర్ ఫీట్ వెడల్పు, 50 స్క్వేర్ ఫీట్ పొడవు, మొత్తం 1500 స్క్వేర్ ఫీట్ వస్తుంది. 41.6 అంకనాస్, 10.5 lakh పడుతుంది. అంకణం 28,000, 28,000 పడుతుంది. ఎవరైతే తిరుపతికి దగ్గరలో మాకు ప్లాట్ కావాలి, ఇల్లు కట్టుకోవాలా అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తిరుపతి సరౌండింగ్స్ ఆల్మోస్ట్ వెంచర్స్ వేసి క్లోజ్ అయిపోయినాయి. కాబట్టి తిరుపతికి దగ్గరలో మేము ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలా అని ఎవరైనా అనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తిరుపతి నుంచి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ ఉంది. ఈ వెంచర్లో ఫెసిలిటీస్ వాటర్ వస్తుంది, కరెంట్ వస్తుంది, డ్రైనేజ్ సిస్టమ్ వస్తుంది. ప్రతి ప్లాట్కి మధ్యలో 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఎంట్రన్స్ నుంచి లోపలికి 40 ఫీట్ రోడ్ వస్తుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది, ఆర్చ్ గేట్, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. తుడా అప్రూవల్ ప్లాట్స్ అండి ఇవి. 10,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 41 అంకణాలు వస్తుంది. స్క్రీన్ పై నెంబర్ ఇస్తున్నాను, కావాల్సిన వాళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి. వెంటనే స్లాట్ బుక్ చేసుకోండి. రైల్వే కోడూరు సమీపంలో ప్లాట్ కొనడం అనేది పెట్టుబడి పరంగా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. దానికి కొన్ని ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అది ఒక వ్యూహాత్మక ప్రాంతం. రైల్వే కోడూరు, కడప మరియు తిరుపతి వంటి ప్రధాన నగరాలను కలిపే జాతీయ రహదారి NH-716 హైవే దీనికి అడ్వాంటేజ్. రవాణా సౌకర్యము అంటే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండడం వల్ల ఇక్కడ భూమి విలువలు నిరంతరంగా పెరిగే అవకాశం ఉంది. తిరుపతి సమీపంలో ఉండడం, మనం తిరుపతిలోనే ఉండాలా అని అనుకుంటే తిరుపతి నగరం వేగంగా విస్తరిస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. రైల్వే కోడూరు నుంచి తిరుపతికి ప్రయాణము సులభం కాబట్టి భవిష్యత్తులో తిరుపతి ప్రభావంతో ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకునే అవకాశం ఉంది. వ్యవసాయ మరియు వాణిజ్యపరంగా కూడా దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతంలో అరటి మరియు మామిడి తోటకు చాలా ప్రసిద్ధి ఉంది కాబట్టి ఏషియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ ఇక్కడ ఉంది. ఇక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. అంతేకాకుండా తక్కువ ధరకే ఎక్కువ లాభం. ప్రస్తుతం తిరుపతి లేదా కడప నగరాలతో పోలిస్తే రైల్వే కోడూరులో స్థలం ధర సామాన్య మానవులకి అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తక్కువ ధరకే కొని ఉంచితే రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే కొంతమందికి ఫ్యూచర్ థింకింగ్ ఉంటుంది. తిరుపతి నుంచి కడపకి 6 లైన్ హైవే వేస్తున్నారు. ఎప్పుడైతే ఈ 6 లైన్ హైవే స్టార్ట్ చేసినారో మన వెంచర్ పక్కనే 6 లైన్ హైవే వస్తుంది. ఆల్రెడీ రాజంపేట దగ్గర స్టార్ట్ అయింది. రాజంపేట దగ్గర వర్క్ జరుగుతుంది, అక్కడ కంప్లీట్ అయింది. ఇటు తిరుపతి వైపుగా రోడ్స్ వస్తున్నాయి. చాలా మంది అడుగుతున్నారు, మాకు తిరుపతి దగ్గరలో ప్లాట్ చూపించండి సార్, తిరుపతి దగ్గరలో కొనుక్కోవాలా అని అడుగుతున్నారు. తిరుపతి దగ్గర అంటే మీకు ఇదే వస్తుంది, ఒక 30 కిలోమీటర్స్, 25 కిలోమీటర్స్, 40 కిలోమీటర్స్ లోపల. ఎందుకంటే తిరుపతి చుట్టుపక్కల మొత్తం వెంచర్స్ వేసి క్లోజ్ అయిపోయినాయి. గ్రేటర్ తిరుపతిగా తిరుపతి ఇంకా కొద్ది రోజుల్లో మారిపోతుంది. 50 కిలోమీటర్స్ చుట్టుపక్కల మొత్తము తిరుపతిలోకి వస్తుంది. కాబట్టి అందరూ ఇన్వెస్ట్ చేసేదానికి 30-40 కిలోమీటర్స్ అయినా కూడా ప్లాట్స్ ఈజీగా బుక్ అవుతున్నాయి. కాబట్టి తిరుపతి నుంచి కడపకి వెళ్ళే రూట్లో హైవే పక్కనే వస్తుంది కాబట్టి వెంచరు, దీనికి కూడా ఒక మంచి డిమాండ్ అనేది
ఇక్కడ క్రియేట్ అయింది. అంతేకాకుండా ఇటు చుట్టుపక్కల మొత్తము ఫ్యాక్టరీస్ ఉన్నాయి. శేషాచల అడవుల్లో నుంచి ఇటు కిందకి అంటే పాదాల కిందకి ఈ కోడూరు వైపు ప్రాంతం అంతా వస్తుంది కాబట్టి ఇది తిరుపతి ఎండింగ్ కిందకు వస్తుంది. కాబట్టి ఇక్కడ వెంచర్స్ స్టార్ట్ చేసి తొందరగా అయిపోతున్నాయి. ఈ హైవే పడిన తర్వాత ర్యాపిడ్గా చాలా డిమాండ్ పెరుగుతుంది ఈ ప్లాట్స్ అన్నిటికీ. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు మా దగ్గర ఒక 10 లక్షలు ఉంది, 15 లక్షలు ఉంది అంటే వెంటనే మీ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. హౌస్ కూడా కట్టుకోవచ్చు. చుట్టూ కాంపౌండ్ వాల్, ఆర్చ్ గేటు, అండర్ డ్రైనేజ్ సిస్టమ్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాము, తుడా అప్రూవల్ ప్లాట్స్, పక్కా రిజిస్ట్రేషన్ ఉంటుంది. 30 years లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి. దీనికి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. మీకు ఈరోజు ప్లాట్ తీసుకున్నా కూడా రేపు సేల్ చేసుకునేదానికి చాలా బాగా వాల్యూ పెరిగే వెంచరు ఇది ఒక వెంచర్. కాబట్టి ఇప్పుడు హైవే కంప్లీట్ కాకముందే ఇప్పుడు తీసుకోవడం బెటర్. ఎందుకంటే వన్స్ హైవే కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా ఎక్కువ ప్రైస్ పెరిగిపోతుంది. కాబట్టి ఇది ఒక మంచి వెంచరు. ప్రీ విజిట్ ఉంది. ఎవరైనా చూడాలంటే వెంటనే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను, కాల్ చేసి విజిట్కి రండి. ఫస్ట్ విజిట్కి వచ్చిన తర్వాత ఆ వెంచర్ ఎలా ఉంది, ప్లాట్ ఎలా ఉంది, ఇక్కడ ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఏ ఫేసింగ్ ఉంది, వాటర్ ఎట్టుంది, కరెంట్ ఉందా లేదా అన్నీ మీరు ఇక్కడికి వచ్చి లొకేషన్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. మీరు తీసుకోకపోయినా పర్వాలేదు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు నెక్స్ట్ వెంచర్కి మీకు యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి కాల్ చేసి ఫ్రీ విజిట్కి రండి, చూడండి, నచ్చితే తీసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్స్ బాక్స్లో నాకు తెలియజేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. చూస్తూ ఉండండి. ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.